ఇలా బ్రేక్ ను చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. గవర్నర్ కూట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవంత్ పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సును ఆమె తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దాసోజు మాజీ ఎమ్మెల్యే కుర్రాల ప్రతిపాదనను మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్ కు పంపించింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలు కూడా ఆమె చెప్పారు. దాసోజు కుర్రాల రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదని అన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సిఫార్సు చేయాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవంత్ పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దాసోజు మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్ కు పంపించింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. వీరిద్దరి పేర్లను తిరస్కరించిన గల ఆమె కారణాలు కూడా ఆమె చెప్పారు. దాసోజు కుర్రారా రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సిఫార్సు చేయాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే మరోసారి ప్రగతి భవన్ కు రాజ్భవన్ కు మధ్య చిచ్చు రగిలించింది ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. ఏదైతే మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టిఆర్ఎస్ పార్టీ తరఫున దాసోజు శ్రవణ్ కి, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి నోటు పంపించింది. ఏదైతే గవర్నర్ పంపిన నోటును గవర్నర్ తిరస్కరించడం జరిగింది. ఏదైతే దాసోజు శ్రవణ్ కావచ్చు, లేకుంటే కుర్రా సత్యనారాయణ కావచ్చు, వీరికి బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఉన్నారు తప్ప వీళ్ళు సామాజికంగా లేకుంటే ఇతర సాంస్కృతిక కార్యపరంగా కానీ ఎక్కడ వీళ్ళకి ఏ విధమైన కార్యక్రమాల్లో కానీ స్వచ్ఛంద సంస్థలతో నడిపించిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తులకు తాను సిఫార్సు చేయబోనని చెప్పేసి కూడా గవర్నర్ తన తిరస్కరణ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదైతే సరే ముఖ్యంగా వీరిద్దరికి సంబంధించి శ్రవణ్ కావచ్చు, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ విషయంలో కావచ్చు, వీరిద్దరికి సరైన సమాచారం లేదంటూ కూడా అనర్హత వేటు పనికి అంటే ఏదైతే 171E ప్రకారం వీరు ఈ కోటాకి పనికి రారని చెప్పేసి కూడా గవర్నర్ తన నోట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ కు సంబంధించి విచక్షణాధికారాలు ఉంటాయి కొన్నిటి విషయంలో. ఏదైతే ఇది ఎమ్మెల్సీ కోటాలో తాను సిఫార్సు చేయాల్సిన అభ్యర్థులు కాబట్టి ఖచ్చితంగా తాను ఏదైతే రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అన్ని అంటే గవర్నర్ కోటాలో ఇచ్చే ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏవైతే లిటరేచర్ లో కావచ్చు, సైన్స్ లో కావచ్చు, అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏదో ఒక రకంగా వారి ఉండాలి, వారి పాత్ర ఉండాలి. ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం అనేది ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా శాస్త్ర సాంకేతికాలు, అదేవిధంగా ఈ సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు ఏదో రకంగా పాల్గొని ఉండాలని చెప్పేసి కూడా గవర్నర్ తన నోట్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక మొన్నటి వరకు కూడా ఈ గవర్నర్ కి అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్యన అగాధం ఉండేది. అయితే ఇటీవల ఏదైతే సెక్రటేరియట్ కి సంబంధించి 3 ప్రార్థనా మందిరాలు, ఒకటి గుడి, అదేవిధంగా చర్చి, మసీదు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ను ఆహ్వానించడం జరిగింది. తానే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 3 చీఫ్ గెస్ట్ని నూతన సచివాలయంలోకి తీసుకెళ్లి అన్ని సెక్షన్స్ ని గవర్నర్ కు చూపించడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరిగింది. ఏదైతే ప్రగతి భవన్ కు రాజ్భవన్ కు మధ్య ఉన్న అగాధం పోయింది, ఇద్దరు ఒకటయ్యారు అని చెప్పేసి కూడా కొన్ని చర్చలు అయితే జరిగాయి. ఒకనొక పార్టీ అయితే నేరుగా గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి వద్ద రుణవెళ్ళింది అని చెప్పేసి కూడా
ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో గవర్నర్ తిరస్కరణ ఏదైతుందో మళ్ళీ సమస్య మొదటికి వచ్చినట్లయింది. ఏదైతే గవర్నర్ ప్రభుత్వం ఏదైతే పంపించిన సిఫార్సు చేయాల్సిన అభ్యర్థుల పేర్లు చెప్తాయో అవి గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. మొదటిసారి తిరస్కరించినప్పటికీ కూడా రెండోసారి పంపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదించకపోతే కనుక నెక్స్ట్ ఏం చేయాలన్నది ప్రభుత్వం చూస్తుంది. మనకి గతంలో చూసాము, గతంలో కూడా కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ ఇదే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ దాసోజీ శ్రవణ్ కావచ్చు, కుర్రా సత్యనారాయణ విషయంలో కూడా గవర్నర్ ఇదే విధంగా వ్యవహార శైలి ఏతుందో ఆ వ్యవహార శైలిని మంత్రులు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే గవర్నర్ ఈ ఇద్దరిని కూడా తిరస్కరిస్తూ నోటు తిరిగి పంపించడం జరిగిందో వాళ్ళు వెంటనే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మంత్రులు కావచ్చు గవర్నర్ పై తీవ్ర విమర్శలు సంధిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.